ఓం నమః శివాయ శంకరాయ హర హర మహాదేవ శంభో శంకర. ఈ నామం చెప్పుకొని ఈ పంచామృతాలన్నీ వేసుకుంటానండి. ఎందుకనంటే మనకి ఎలాంటి దుఃఖం ఉన్నా ఈ పంచామృతాలలో ఏ వస్తువుకి ఏ ఏ ప్రాధాన్యత ఉందో పెద్దలు చెప్తూ ఉంటారండి. అదంతా నేను వివరంగా చెప్పలేను కానీ ఇవన్నీ మాత్రం మనము అభిషేకం చేసుకోవాలండి. పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుడికి చాలా మంచిదంటారండి. ఎప్పుడైనా వీలైతే మీరు ఇది చూసిన ఏ ఒక్కరైనా కూడా మీ ఇంట్లో ఉన్న లింగానికి, మీ ఇంట్లో ఉన్న లేదా మనం గుడికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళాలండి. మేమిద్దరం అయితే మాత్రం అండి ఇక్కడ సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంటదండి మాకు హన్మకొండలో. అక్కడ మాత్రం నేను, మా వారు 3 ఏండ్లు వెళ్ళామండి. ప్రతి సోమవారం వెళ్ళేవాళ్ళం. ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు కానీ, వెళ్ళలేకపోయేవాళ్ళం కానీ, నాకెటువంటి ప్రాబ్లము, మంత్ ప్రాబ్లమ్ అలాంటివి ఏమి ఉండవండి. అందుకనే ఇంకా ప్రతిసారి కూడా వెళ్ళేవాళ్ళమండి. ఎప్పుడు కూడా మా వారు కింద కూర్చొని చక్కగా నేను సామాన్లన్నీ అందిస్తూ ఉంటానండి. అన్నీ తీసుకెళ్తానండి. చక్కగా మనం అభిషేకం చేసుకోవచ్చండి. అక్కడ స్వయంభూ లింగం ఉంటదండి. చిన్న లింగం. అందరూ చుట్టూ జంటలు జంటలుగా కూర్చుంటారండి. ఇప్పటికీ కూడా సిద్ధేశ్వర స్వామి గుడిలో ప్రతి సోమవారం కూడా జంటలు జంటలకు చక్కగా కూడా అభిషేకం చేసుకునే సౌకర్యం ఉంటుంది. అలా జంటలనే కాదు మనం కూడా వెళ్ళవచ్చండి. కానీ జంటలు జంటలుగా కూర్చోపెడతారండి. చాలా మంచిగా భార్యాభర్తలు కలిసి చేసుకుంటారండి. నిజంగా 3 ఏళ్ళు మా వారైతే తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఇబ్బందయి వెళ్ళలేకపోయాం కానియండి మా వారికి కింద కూర్చోలేడని. ఇంకా నేనైతే ఆయనతో కూడా కూర్చోలేనండి. నేనైనా పోద్దామంటే లేదు తను కూర్చొని చేస్తేనే మనకొస్తుంది. శివలింగానికి అర్చన ఫస్టు మగవాళ్ళు చేస్తే చాలా మంచిదండి. గుళ్ళో కానీ, ఇంట్లో కానీ వాళ్ళకి అలవాటు లేని వాళ్ళు చేయలేరండి. ఆ తర్వాతే మనం చేస్తాము. స్వామివారు అర్థం చేసుకుంటారండి. మగవాళ్ళు చేయకుండా ఉన్నా వాళ్ళ భార్య చేస్తే చాలు. ఏంటంటే మనకు భక్తి ఎప్పుడూ కూడా దేవుడంటే మనకు చాలా ఇష్టం ఉంటుందండి ఆడవాళ్ళకి. మగవాళ్ళకేంటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్‌గా చేస్తారండి. చాలా చేస్తారు. కానీ కొంతమందికి అలవాటుండదు. చేయలేను నేను అనుకుంటారండి. మనం చేసేదే చూడాలనుకుంటారు. మా వారైతే నేను చేసే పూజే చూడాలనుకుంటాడండి ఆయన. "నువ్వే చెయ్యమ్మా చాలా చేస్తావు" అంటూ ఉంటాడండి. వీడియో నచ్చితే లైక్ చేయి.